ఇస్ బ్రేకింగ్ న్యూస్ 47వ ప్రెసిడెంట్ గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రైట్ సిటిజన్షిప్, H1B వీసా, F1 స్టూడెంట్ వీసాపై ఎవరైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తే కూడా దేశ బహిష్కరణ లేదంటే మొత్తం స్టడీస్ అన్ని వదిలేసి తిరిగి భారత్కి వెళ్ళిపోవాలని కూడా ఆయన సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. అయితే మరి ఇదే నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా యుఎస్ మోజు పెరిగిపోతుందనే చెప్పుకోవాలి. పిల్లల్ని యుఎస్ పంపడాన్ని ఒక స్టేటస్గా తల్లిదండ్రులు భావిస్తున్నారు. అప్పులు తెచ్చి మరి అమెరికాలో చదువులు చదివిస్తున్నారు తల్లిదండ్రులు. మరైతే ఆ అప్పులు వాటికి వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో జాబ్స్ రాక, డబ్బులు సరిపోక నరకం చూస్తున్నారు చాలా మంది విద్యార్థులు. ఏదైతే తల్లిదండ్రులు అప్పులు తెచ్చి మరి పిల్లల్ని పై చదువుల కోసం అమెరికా పంపిస్తున్నారో, అయితే ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో కూడా ట్రంప్ ఏదైతే F1B వీసా, స్టూడెంట్ వీసాతో అక్కడికి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేస్తున్న విద్యార్థులందరిపై కూడా ఉక్కుపాదం మోపారనే చెప్పుకోవాలి. అయితే ఆయన అక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఎవరైనా దొరికితే ఖచ్చితంగా దేశ బహిష్కరణ తప్పదంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో అమెరికాలో జాబ్స్ రాక, డబ్బులు సరిపోక నరకం చూస్తున్నారు చాలా మంది విద్యార్థులు. ఎంతో అప్పు చేసి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు తిరిగి ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక కూడా ఎంతో మనోవేదనకు గురవుతున్నారు. తిరిగి ఇండియాకి వద్దామంటే కూడా అప్పులు భయం వెంటాడుతుంది. అందుకే నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ వచ్చారు ఇన్నాళ్ళుగా. కానీ ట్రంప్ వచ్చాక నిబంధనలు మరింత కఠినతరమయ్యాయి. డాలర్ మోజులో పడితే చిక్కులు తప్పవంటున్నారు కూడా నిపుణులు. అయితే డాలర్ డ్రీమ్స్ ఇకపై మొత్తం కూడా చెక్ పెట్టారు ట్రంప్ అనే చెప్పుకోవాలి. డాలర్ మోజులో పడితే చిక్కులు తప్పవంటున్నారు నిపుణులు. అయితే డాలర్ మోజులో పడి అమెరికా వెళ్ళి పై చదువులు చదువుదాం, పార్ట్ టైం జాబ్స్లో డబ్బులు సంపాదిద్దామని కూడా ఎంతో మంది F1 వీసాపై ఉండి క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇకపై అలా పార్ట్ టైం జాబ్స్ క్యాంపస్ బయట చేసిన వాళ్ళకి అలా చేస్తున్నట్టు దొరికినా సరే దేశ బహిష్కరణ తప్పదంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. అయితే మరి ఆ భయంతోనే వీసాని కూడా క్యాన్సిల్ చేస్తానంటున్నారు అక్కడ అధికారులు. మరి ఇదే భయంతో ఇప్పటికే జాబులు కూడా చాలా మంది పార్ట్ టైం జాబ్స్ని కూడా చాలా మంది స్వస్తి పలికారు. దీంతో రోజువారీ అవసరాలకి కూడా డబ్బులు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు అక్కడ విద్యార్థులు. ఇటు ఇంట్లో అడగలేక, అలానే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేక కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకోలేక వారు రోజువారీ ఖర్చులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఏటా F1 వీసాలపై యుఎస్కు వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్థులే అధికంగా ఉన్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే F1 వీసాలపై యుఎస్ వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నట్లు కూడా గణాంకాలు తెలుపుతున్నాయి. గత ఏడాది F1 వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఇప్పటికీ 3,30,000 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు తరలి అక్కడికి వెళ్లి చదువుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి 2023-24లో యుఎస్ వెళ్లిన 1,355 మంది తెలుగు స్టూడెంట్స్ అక్కడ F1 వీసాపై స్టూడెంట్ క్యాంపస్ బయట కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. అయితే ఈ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే ఇప్పటికే అక్కడ అధికారులు నిఘా కూడా పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కూడా దొరికితే దేశ బహిష్కరణ, అలానే వారి వీసా కూడా పూర్తిగా క్యాన్సిల్ చేస్తామంటూ కూడా అక్కడ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కానీ క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేసుకునే అవకాశం లభించింది. కానీ ఆ డబ్బులు సరిపోవనే పార్ట్ టైం జాబ్స్ చేస్తారు విద్యార్థులు. ఏదైతే వారానికి 20 గంటలు మాత్రమే క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు. కానీ ఆ డబ్బులు సరిపోకే క్యాంపస్ బయట కూడా పెట్రోల్ బంక్స్లో, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, గ్యాస్ స్టేషన్లో కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు F1 వీసాపై వెళ్ళిన స్టూడెంట్స్ అందరూ కూడా. అయితే ఆ డబ్బులతో రోజువారీ ఖర్చులు, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా ఇప్పటికే ఇంట్లో వాళ్ళ అప్పులు చేసి మరి విద్యార్థులను ఇక్కడికి పంపించినందుకు ఇంట్లో వాళ్ళని రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు అడుక్కుంటా ఈ డబ్బులతోనే వారు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ఇదే నేపథ్యంలో ఇప్పుడు మొత్తం రోజువారీ ఖర్చులకు కూడా అక్కడ విద్యార్థులకి ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం కనబడుతుంది. అయితే మరి 47వ ప్రెసిడెంట్గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కూడా ఆయన సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. బర్త్ రైట్, సిటిజన్షిప్ కూడా ఆయన మొత్తానికి చెక్ పెట్టారనే చెప్పుకోవాలి. వలసలు వెళ్ళి అక్కడ పిల్లలు కంటున్న వాళ్ళెవ్వరికీ కూడా బర్త్ రైట్, సిటిజన్షిప్ వర్తించదంటూ కూడా ఆయన తొలి సంతకం చేశారు. కానీ ప్రస్తుతానికి అది కోర్టు స్టే విధించింది. ఇదే నేపథ్యంలో H1B వీసా, F1 వీసాలపై కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. F1 వీసా, స్టూడెంట్ వీసాతో ఎవరైతే ఇతర దేశాల నుంచి వచ్చి చదువుకుంటున్నారో వారెవ్వరూ కూడా క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేయడానికి వీల్లేదు అంటూ కూడా ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఎవరైనా జాబ్స్ చేస్తూ దొరికితే వారికి
దేశ బహిష్కరణ తప్పదు అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు వీసాని కూడా రద్దు చేస్తామంటూ కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే మరి చదువు కోసం F1 వీసాలపై అమెరికాకు ఏటా లక్షల మంది వెళ్తూ ఉంటారు. ఖర్చుల కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. F1 వీసాపై ఉన్న స్టూడెంట్స్ క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేసుకునే అవకాశం లభిస్తుంది. కానీ ఆ డబ్బులు సరిపోవనే ఉద్దేశంతోనే పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు. F1 వీసాపై వెళ్లిన విద్యార్థులు చాలా మంది వరకు కూడా. అయితే ఎక్కువగా రెస్టారెంట్లు, పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, గ్యాస్ స్టేషన్లో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ రోజువారీ ఖర్చులకి డబ్బులు తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఏటా F1 వీసాలపై యుఎస్ వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్థులే అధికం అనే దాంట్లో కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. గత ఏడాది కూడా F1 వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య మొత్తం 3,30,000 మంది దాదాపు అక్కడికి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్తున్నారు. 2023-24లో యుఎస్ వెళ్లిన 1,355 మంది తెలుగు స్టూడెంట్స్. అయితే పిల్లల్ని యుఎస్ పంపడాన్ని కూడా తల్లిదండ్రులు ఒక స్టేటస్గా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అప్పు చేసి మరి పిల్లల్ని పై చదువుల కోసం యుఎస్ పంపిస్తూ ఉంటారు. అయితే రోజువారీ ఖర్చులను కూడా తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు అనే నేపథ్యంలో అక్కడ వారంతా కూడా రెస్టారెంట్, అలానే పెట్రోల్ బంక్స్ వీటన్నిటిలో కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ కూడా ఇన్నాళ్ళు రోజువారీ ఖర్చులు తల్లిదండ్రులను అడగకుండా, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా వారికి వారే చూసుకునేవారు. అయితే మొత్తం కాలేజ్ లైఫ్ అంతా కూడా సెటిల్ అయినాక అక్కడే జాబ్ తెచ్చుకొని సెటిల్ అవుదాం, ఇంటికి డబ్బులు పంపిద్దాం అనే నేపథ్యంతో వీరందరూ కూడా అక్కడికి వెళ్ళేవారు. కానీ ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్కి మొత్తం ట్రంప్ ప్రభుత్వం చెక్ పెట్టిందనే చెప్పుకోవాలి. ఇకపై క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఎవరైనా దొరికినట్లయితే ఖచ్చితంగా దేశ బహిష్కరణ వీసా కూడా రద్దు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇదే నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలకు పార్ట్ టైం జాబులను కూడా ఎంతో మంది విద్యార్థులు వదిలేస్తున్నారు. పార్ట్ టైం జాబులకి రిజైన్ ఇస్తున్నారు. పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికితే కెరియర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని భయోందోళనకు గురవుతున్నారు. గతంలో కూడా చదువుకుంటూనే రెస్టారెంట్లో, సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో పార్ట్ టైం జాబులు చేస్తూ ఉండేవారు. అయితే వారందరిపై కూడా ఒక కఠిన వైఖరిని అవలంబిస్తుంది ట్రంప్ ప్రభుత్వం అనే చెప్పుకోవాలి. చదువు కోసం అమెరికా వచ్చి జాబ్ చేయడం నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా అమెరికా ఇప్పటికే కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇకపై డాలర్ డ్రీమ్స్ షట్ డౌన్ అవబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి డాలర్ మోజులో పడి అక్కడికి వెళ్ళి లేనిపోని ఇబ్బందులు తీసుకురావద్దంటూ కూడా నిపుణులు చెబుతున్నారు. ఇదే నేపథ్యంలో F1 వీసా ఉన్న విద్యార్థులు వారానికి 20 గంటల వరకు పనిచేయడానికి అనుమతిస్తూ ఉంటారు. కానీ చట్టం వీసా నిబంధనలు అనుమతించని ఉద్యోగులు కూడా చేస్తూ ఉంటారు. కానీ ఇకపై అలాంటివి చేస్తూ పట్టుబడితే నేరుగా డిపోర్టేషన్ అని కూడా ట్రంప్ హెచ్చరించడంతో మన విద్యార్థులు రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధపడటం లేదు. కొన్ని నెలల పాటు పరిస్థితి చూసాకే పార్ట్ టైం కొలువులపై నిర్ణయానికి వస్తామంటున్నారు. కానీ ప్రస్తుతానికి రోజువారీ ఖర్చులకు కూడా విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇటు తల్లిదండ్రులను అడగలేక, పార్ట్ టైం జాబ్స్ చేసుకోలేక వారు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటిదాకా ఏదో ఒక ఉద్యోగం చేస్తూ చదువుకోవచ్చనే ధీమా ఉండేదని, ఇప్పుడు అది కూడా కాస్త పోయిందని కూడా వారెంతో మనోవేదనకి గురవుతున్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక దేశంలో ఉన్న ఇండియన్స్ ఆందోళన చెందుతున్నారు. అక్రమ వలసలపై ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయం దడ పుట్టిస్తుంది. అమెరికాలో అక్రమంగా ప్రవేశించిన వారినందరూ కూడా సామూహిక బహిష్కరణ కాక తప్పదని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీంతో భారత విద్యార్థులు బహిష్కరణ వేట పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యుఎస్ వెళ్లిన విద్యార్థుల్లో అత్యధిక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఖర్చులకు సంపాదించుకుంటారు. కాలేజీ ముగిసిన తర్వాత ఎక్స్ట్రా మనీ కోసం కాఫీ షాప్లు, పెట్రోల్ బంక్స్, మాల్స్, రెస్టారెంట్స్లో కూడా పనిచేస్తూ ఉంటారు. ఇలా పనిచేయడం అక్రమం అయినా సరే ఇండియాలో బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు తీర్చడానికి, ఈఎంఐలు కట్టడానికి చిన్న చిన్న జాబ్స్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్ళిన విద్యార్థులందరూ కూడా. అయితే ఇప్పుడు ఇలాంటి జాబ్స్ చేస్తున్న విద్యార్థులు మానేస్తున్నారు. ఎందుకంటే F1 వీసాపై యుఎస్కు వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థులు క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పనిచేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే చాలామంది విద్యార్థులు క్యాంపస్ బయట అక్రమంగా జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇలా చట్టానికి వ్యతిరేకంగా జాబ్స్ చేసే వారిపై దేశ బహిష్కరణ వేటు పడే అవకాశం ఉండడంతో ముందస్తు మానేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని నెలలు పరిస్థితిని మొత్తం గమనించిన తర్వాతే
మరొక తర్వాత పార్ట్ టైం జాబ్స్లో చేరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మరి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే యుఎస్ మోజు కూడా పెరిగిపోతుందని చెప్పుకోవాలి. పిల్లల్ని యుఎస్ పంపడాన్ని ఒక స్టేటస్గా తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఇదే నేపథ్యంలో అప్పులు తెచ్చి మరి పిల్లల్ని పై చదువుల కోసం యుఎస్ పంపిస్తూ ఉంటారు, విదేశాలకు పంపిస్తూ ఉంటారు. మరి ఆ అప్పులు వాటికి వడ్డీలు కట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అమెరికాలో జాబ్స్ రాక ఇటు డబ్బులు సరిపోక నరకం చూస్తున్నారు చాలా మంది విద్యార్థులు. తల్లిదండ్రులకి ఏం చెప్పాలో అర్థం కాక అలానే పార్ట్ టైం జాబ్స్ చేసుకోవడానికి కూడా ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా విరుద్ధంగా మారింది. పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే వీసా రద్దు చేస్తాం, దేశ బహిష్కరణ తప్పనిసరి అంటూ కూడా చెప్పుకొచ్చింది. మరి ఇదే నేపథ్యంలో ఇటు జాబ్స్ రాక అటు డబ్బులు సరిపోక అటు తల్లిదండ్రులను అడగలేని పరిస్థితుల్లో విద్యార్థులందరూ కూడా నరకం చూస్తున్నారు. తిరిగి ఇండియాకు వద్దామంటే కూడా అప్పులు భయం వెంటాడుతుంది. ఎంతో కొంత మనీతో కూడా అప్పులు చేసి మరి విద్యార్థుల్ని చదువు కోసం పై చదువులకు పంపిస్తూ ఉంటారు. అయితే మరి ఇండియాకి తిరిగి వద్దామనుకున్నా సరే అప్పులు భయం వెంటాడుతుంది వారందరిలో. అందుకే నిబంధనలకు విరుద్ధంగా పార్ట్ టైం జాబ్స్ని కూడా ట్రంప్ వచ్చాక నిబంధనలు మరింత కఠినతరం అయ్యిందనే చెప్పుకోవాలి. డాలర్ మోజులో పడితే చిక్కులు తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే డాలర్ డ్రీమ్స్ షట్ డౌన్ అయినట్లే తెలుస్తుంది. డాలర్ మోజులో పడితే చిక్కులు ఇకపై తప్పవని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. F1 వీసాపై ఉండి క్యాంపస్ బయట పార్ట్ టైం జాబ్ చేస్తూ దొరికితే వీసాను క్యాన్సిల్ చేస్తామని కూడా అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. అయితే క్యాంపస్లో వీక్లో అంటే ఒక వారంలో 20 గంటలు క్యాంపస్లో పార్ట్ టైం జాబ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే దీంతో పాటు బయట ఎక్కడైనా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే మాత్రం దేశ బహిష్కరణ, వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయంటూ కూడా అక్కడ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అలా దీంతో పాటు కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరుకుతున్న వారిపై కూడా నిఘా కూడా ఏర్పాటు చేశారు. మరి ఏటా F1 వీసాలపై యుఎస్కు వెళ్తున్న వారిలో భారతీయ విద్యార్థులే అధికం అనే దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. గత ఏడాది F1 వీసాలపై అమెరికా వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 3,30,000 మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వేల సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్తూ ఉంటారు పై చదువుల కోసం. అయితే 2023-24లో యుఎస్ వెళ్లిన 1,355 మంది తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. F1 వీసాపై ఉన్న స్టూడెంట్స్ క్యాంపస్ బయట ఉద్యోగాలు చేయడం నిబంధనలకు విరుద్ధమని కూడా ట్రంప్ ప్రభుత్వం చెప్పుకొస్తుంది. క్యాంపస్లో వారానికి 20 గంటలు మాత్రమే పని చేసుకునే వెసులుబాటు లభించింది. కానీ ఆ డబ్బులు సరిపోవని పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటారు విద్యార్థులు. ఎక్కువగా రెస్టారెంట్స్లో, పెట్రోల్ బంక్, సూపర్ మార్కెట్, గ్యాస్ స్టేషన్లో కూడా పార్ట్ టైం జాబ్స్ చేస్తుంటారు. అయితే వీటన్నిటికీ కూడా ట్రంప్ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై పార్ట్ టైం జాబ్స్ చేస్తూ దొరికితే దేశ బహిష్కరణ, వీసా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా అక్కడ ట్రంప్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో పిల్లల్ని యుఎస్ పంపడాన్ని ఒక స్టేటస్గా భావిస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇదే నేపథ్యంలో అప్పులు తెచ్చి మరి అమెరికా చదువులకు పంపిస్తుంటారు, పై చదువులకి పంపిస్తుంటారు. వారిని ఎంతో ఉన్నత శిఖరాలు ఎక్కించాలని చెప్పి పై చదువులకి పంపిస్తుంటారు. కానీ మరి ఇదే నేపథ్యంలో అమెరికాలో అటు పార్ట్ టైం జాబ్స్ రాక, డబ్బులు సరిపోక, ఇటు తల్లిదండ్రుల్ని డబ్బులు అడగలేక కూడా వారెంతో నరకం చూస్తున్నారు.